నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్. దేశభక్తి శ్రీకాకుళం వారసత్వంలోనే ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్ ఫర్ రన్ మారథాన్లో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఇతర అధికారులతో జెండా ఊపి రన్ ఫర్ రన్ ప్రారంభించారు. ర్యాలీ స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. ర్యాలీ స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా ఎందులోనూ తీసిపోదని, రానున్న రోజులలో కూటమి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధిని చూస్తారన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భావి నేత లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, దివంగత నేత మాజీ ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, ఆశాకిరణం, యువ సంచలన ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అందరికీ ఆప్త బాంధవుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు శ్రీకాకుళం జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా జిల్లా అభివృద్ధికై అహర్నిశలు కష్టపడతానని తెలిపారు. అనంతరం రన్ ఫర్ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి పౌరునికి చేతులు జోడించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం వజ్రోత్సవ ర్యాలీలో జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, జిల్లా ప్రముఖులు, వక్తలు, శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్, నియోజకవర్గ టీడీపీ నాయకులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, అలాగే శ్రీకాకుళం ఈ జిల్లా ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళగా 3 రోజులు ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ పున్కర్ గారు, అలాగే ఎస్పీ గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా స్థాయి డిఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిసి, అలాగే ఇక్కడ స్థానిక సంజీవ్ స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు రన్ ఫర్ శ్రీకాకుళం అనేది కస్టమ్ రైజర్ ప్రోగ్రామ్ గా శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజ్ నుండి సెంట్రల్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ఈ రోజు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువకులకు ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజుల్లో ఈ రోజు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం నాగావళి హోటల్లో ఒక సమ్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం నాగావళితో సదస్సు, కల్చరల్ యాక్టివిటీస్, రేపు గ్రామీణంలో 7 నుండి మొదలుకొని అన్ని రకాల క్రీడా పోటీలు ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్ లో జరుగుతాయి. అలాగే మళ్ళీ సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెలబ్రేషన్ చేస్తూ, కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ, శ్రీకాకుళం జిల్లా ప్రముఖులకి సన్మాన కార్యక్రమం చేస్తూ, సాయంకాలం 7 గంటలకి ప్రముఖ నేపథ్య గాయకులు, జానపద గాయకులు, సినీ గాయకులు అయినటువంటి రామ్ మిరియాల చౌరస్తా బ్యాండ్ హైదరాబాద్ వారి కార్యక్రమం 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు కూడా కోనరాము స్టేడియంలో ఫుడ్ ఫెస్టివల్, పెద్ద ఎత్తున అక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గం, ఆ జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఇన్వడింపు చేసే విధంగా అన్ని కార్యక్రమాలు అక్కడ పెట్టడం జరుగుతుంది. కనుక ప్రజలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు జిల్లా ప్రగతి కోసం అభివృద్ధి చెందడానికి కోసం మీ యొక్క సలహాలు కూడా ఇచ్చి అలాగే స్టూడెంట్స్ కోసం ఎస్ఏ రైటింగ్ కాంపిటేటివ్ అలాగే జిల్లా చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలపైన స్పీచ్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటిపైన కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి యువకులకు జిల్లా స్థాయి ప్రజానికానికి వేదిక నడిపిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం.